కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్. అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్కి, అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే, సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి, రోడ్డు మీద ప్రాణం పోయింది. కనీసం అతను కనుక వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో. హిట్ ఇచ్చిన పక్కకు లాగేసే పరిస్థితి. మళ్ళీ పోలీసులు చూసుకుని వాళ్ళని 108లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. మేము పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలామంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి, సీఎం కదా అన్నారు. ఎస్, అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఒకసారి మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా, క్యాన్వాయ్ కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి. కందుకూరులోని ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే, ఒక స్టాంపేడ్ జరిగితే ఇమీడియట్గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి, ఆ పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు, రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని 37 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి, ర్యాలీ మీరు ఇంచుమించు 70 కిలోమీటర్లు, ఇంత పెద్ద ర్యాలీ 25,000 మంది 30,000 మందిని మొబిలైజ్ చేస్తున్నారు, మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి. అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లెకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకొని ఒక Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈరోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి? అంటే ఈరోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను. ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది. 14 to 19లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు. మీరందరూ కూడా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ ఇష్టానుసారంగా గల్లా జయదేవ్ గారు, దూర్పల్లి నరేంద్ర గారు, కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ నువ్వు మర్చిపోయావేమో కానీ మేమెవరూ మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా. అంటే నేనేమంటానంటే ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు కొన్ని వెహికల్స్ని ఆపి, ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, మళ్ళీ నేరో రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్న బ్యారికేడ్లు తీసి పారేస్తున్నారు. అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎవరిని కూడా వెళ్ళొద్దు అని మాట్లాడలేదు, ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు. మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో, వెళ్ళండి, కానీ నిబంధనలు అనుసరించండి.
నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరి చెవిన పెట్టి ఈరోజు పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈరోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి అందరికీ కూడా ఒకటే విన్నపం, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మ్యాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడైనా చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి నేనేమంటానంటే ఆ అసౌకర్యాలు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే నేను ఇందాక ఒక మాట చెప్పానండి, మీకు ఒకటి ఆ పోస్ట్ కూడా చూపిస్తా. అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్కి ఎంత కోఇన్సిడెన్స్ ఉంటుందంటే, ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి, మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడంటే ఏంటి పరిస్థితి? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు శాంతి భద్రత ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది. ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారని వాళ్ళ ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి, అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం, అక్కడతో అది అయిపోయింది. దాన్ని క్లియర్గా మా పోలీసులు